మనము శోధనలో ప్రవేశించకుండునట్లుగా మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. మనము దేవుడు చెప్పి ఉన్నాడు, మితముగా తినుము, మితముగా తిని నీ కంటకమునకు కత్తి పెట్టుకోమని చెప్పి ఉన్నాడు. కాబట్టి మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. నీ చీకటిని వెళ్ళగొట్టి నీ జీవితమును వెలుగుమయముగా చేయాలంటే నీవు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఈయన నామము పరిశుద్ధమైన నామము, పూజింపదగిన నామము కనుక మీరు శోధనలోనికి వెళ్ళకుండా ఉండాలంటే, శోధింపబడకుండా ఉండాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. నీవెప్పుడైతే ప్రార్థన మానివేసి ఉన్నావో సైతాను నీ యొద్దకు వస్తాడు. నీవెప్పుడైతే ప్రార్థన మొదలుపెట్టి